హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రవీణ్ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని మన బుక్స్ చదువుతుంటాం. కృష్ణుడి గురించి కూడా తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంది నాకు. ఆయన కృష్ణుడి గురించి, ఆయన ద్వారక గురించి కొన్ని విషయాలు మన ప్రవీణ్ కుమార్ శర్మ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు శర్మ గారు? బాగున్నాండి. మీరెలా ఉన్నారు? సూపర్ అండి. అంటే చాలా వరకు ద్వారక అనగానే కృష్ణుడి జన్మస్థలం అని చెప్తుంటారు. ఆయన అక్కడ ద్వారక మునిగిపోవడం జరిగిందని చెప్తుంటారు. ఆయన మొన్న రీసెంట్లీ చూస్తే మోడీ గారు కూడా కిందికి వెళ్ళేసి ఆ పూజ చేయడం అవి కూడా మనం చూడడం జరిగింది. ద్వారక అనేది ఫస్ట్ మనం ఒక దేవిపుత్రుడు మూవీలో చూస్తే చాలా మందికి అంటే తెలవడం జరిగింది. అంటే ఇట్లా ద్వారక ఉంటుంది, ఇలా మునిగిపోయింది, అప్పట్లో కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ జన్మించడం జరిగింది, ఆయన ఇక్కడనే అంతం జరిగింది అని జరుగుతుంటారు. అసలు కృష్ణుడి జన్మస్థలం గురించి చెప్పాలంటే, ద్వారక గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? కృష్ణుడి జన్మస్థలం ద్వారక కాదండి. ఓకే. కృష్ణుడు జన్మించింది మథురాలో. మధురాలు. ఓకే. కృష్ణుడు నిర్మించిన రాజ్యం పేరు ద్వారక. ఆ ద్వారకానే కృష్ణుడే ముంచేశాడు. ఓ. చివరి సందర్భంలో ఇక అన్ని పరిస్థితులు కలియుగం రాబోతుందని కృష్ణుడికి సూచనలు వచ్చాయి. వెంటనే ఆ ముసలం పుట్టింది. ముసలము అంటే సాంబుడు అనేటువంటి ఆయనకి చీర కట్టి కొంతమంది మహర్షులు వస్తే అక్కడ ఉండేటువంటి ఆ యదువంశస్థులే అహంకారంతో ఆ మహర్షుల ముందు ఊరికే జస్ట్ ఒక యాక్టింగ్ కోసం ఒక వ్యక్తికి, ఒక మనిషికి, మామూలు మగవాడికే చీర కట్టి ఇతడికి ఆడమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడని చెప్పి ఎగతాళిగా సర్కాస్టిక్ గా ఆ మహర్షులను అడిగారు. దానికి ఆయన కోపంతో శపించారు. వెంటనే ఒక ముసలం పుట్టి వాళ్ళందరినీ, ఆ యదువంశస్థులందరినీ సంహరించింది. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చనిపోయేంత వరకు తీసుకొచ్చింది. ఆ చనిపోయే సందర్భంలో కృష్ణుడు కూడా పక్కనే ఉన్నారు, కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఆయన కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి, ఆయన అవతారం పరిసమాప్తి చేయవలసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో బలరాముడు వెళ్ళిపోయారు, ఇక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కృష్ణుడు ఉద్ధవుణ్ణి అర్జునుడి దగ్గరికి పంపించి, ఈ అర్జునుడు వచ్చి వసుదేవుణ్ణి, మిగతా స్త్రీలందరినీ రక్షిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక కృష్ణుడు పరిసమాప్తి అయ్యేటప్పుడు కృష్ణుడే స్వయంగా ఆ సముద్రాన్ని పిలిపించి ఈ ద్వారకా నగరాన్ని నీటిలో ముంచివేయించారు. ఓకే. కృష్ణుడే. ఎందుకంటే ఇంకా ఆ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కాలం నుండే మనం లెక్క వేసుకుంటాం కలియుగం మొదలైందని. అందుకోసం కృష్ణుడే స్వయంగా ఆ ద్వారకా నగరాన్ని నీటిలో ముంచివేశాడు. కృష్ణుడే దాన్ని నిర్మించాడు. అద్భుతమైన నగరం, ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న పట్టణం అది నీటిలో. ఓకే. ఇప్పుడు ఏమైనా కృష్ణుడు తిరిగినట్టు అలా ఏమైనా అనిపిస్తుంటదా స్వామి అక్కడ? తప్పకుండా అనిపిస్తుంది. అక్కడనే కాదు, మథురలో కూడా అనిపిస్తుంది. ఇప్పటికే ఆయన జన్మించిన ఆ చెరసాలలో కూడా ఇప్పటికి అటువంటి అనుభూతులు పొందుతున్న వారు ఉన్నారు. బృందావనంలో ఆయన నడయాడిన ప్రదేశంలో ఇప్పటికీ అటువంటి అనుభూతులు పొందుతున్న వారు ఉన్నారు. గోవర్ధనగిరి ఎత్తిన ప్రదేశంలో ఇప్పటికీ అటువంటి అనుభూతులు పొందుతున్న వారు నేటికీ కనపడుతూ ఉన్నారు. అంటే కృష్ణుడు జైల్లో జన్మించారని చాలా వరకు చెప్తుంటారు కదా, ఎందుకు ఆ జన్మ జైల్లోనే ఎత్తడం జరిగింది కృష్ణుడు? వారి మామ కంసుడు వారి తల్లిదండ్రుల్ని జైల్లో బంధించారు కాబట్టి. ఓకే. అంతకంటే ముందే వారి తండ్రి, కృష్ణుడి తండ్రి వసుదేవుడు, కృష్ణుడి తల్లి గారి పేరు దేవకీ మాత. ఆ దేవకీ మాతకి వసుదేవుడికి వివాహం అయిన వెంటనే ఆకాశవాణి ద్వారా ఒక మాట వినపడుతుంది. ఈ దేవకీ దేవి గర్భంలో పుట్టిన 8వ వాడే నిన్ను చంపుతాడు అని వినపడుతుంది అందరికీ. అది కంసుడు అనేటువంటి వాడు రాక్షసుడు, పరమ నీచ కృత్యాలని చేసినవాడు. వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జైల్లో బంధిస్తాడు. వాళ్లకు పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తూ ఉంటాడు. 8వ వారు పుట్టేసరికి ఆ బిడ్డని ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకుని గోకులంలో వదిలేస్తారు. తర్వాత కృష్ణుడే వచ్చి ఆ కంసుని సంహరిస్తాడు. ఓకే. అందుకోసమే యశోద గారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ భయంతో వాళ్ళు అక్కడ పంపించడం జరుగుతుంది. వసుదేవుడు పంపిస్తాడు. కృష్ణుడు దేవుడా లేకుంటే సాధారణ మానవుడా? కృష్ణుడు పరమాత్మ, అల్టిమేట్ బ్రహ్మన్. ఆయన్ని మించినటువంటి భగవంతుడు ఇంకొకరు ఎవరూ లేరు. అందుకే ఆయనవి మనుష్య అతీతమైన లీలలు. మామూలు దేవత కంటే అతీతమైన పై స్థాయియే పరమాత్మ అంటాం. ఓకే. మధురై నుంచి మళ్ళీ ద్వారకకు రావాల్సిన రీజన్ ఏంటిది? నూతనమైన రాజ్యాన్ని నిర్మించారు. ఓకే. ఆయన కొత్త రాజ్యాన్ని నిర్మించి వారి ప్రజలందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే వేరే రాజులు వీరిపైన చాలా సార్లు దండయాత్ర చేశారు. అన్నిసార్లు దండయాత్ర చేసినప్పటికీ కృష్ణుడే గెలుస్తూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ మళ్ళీ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయనే ఒక సరికొత్త రాజ్యాన్ని నిర్మించి ప్రజలందరినీ ఆ రక్షణ కవచంలో ఏర్పెట్టారు.
ఓకే. ద్వారకా. ద్వారకలో. ఇప్పుడున్న ద్వారకా నగరం అప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగనే ఉందా? లేకుంటే ఏమైనా చేంజెస్ ఏమైనా అయినా స్వామి? ఇప్పుడు ద్వారకా నగరం లేదు కదా, అంటే పక్కకేం చుట్టుపక్కల కూడా లేవా? లేదు కదా, మొత్తం నీళ్ళే మొత్తం. నీటిలోనే ఉంది, మొత్తం నీటిలోనే ఉంది. ఓకే. ఇది చాలా ఏళ్ల కిందటే కనుక్కున్నారు. మీరు అన్నారు కదా సినిమా అన్న, అవును. ఆ సినిమా వచ్చి కూడా చాలా ఏళ్ళైంది. అవును, ఏళ్ళైంది. అంతకంటే ముందు నుంచే మనకు తెలుసు. ఓకే. మన మోడీ గారు వెళ్ళేసి పూజ చేయడం జరిగింది. అవును, అంటే పూజ అంటే ఊరికే నెమలిక నెమలిక, పెట్టారంతే. ఎస్ ఎస్ ఎస్, నెమలిక పెట్టడం జరిగింది. అంటే ఎందుకు అది నెమలిక పెట్టడం వల్ల ఏంటి? కృష్ణుడికి ప్రతీకమైనది నెమలి. ఆ నెమలి అని ఎందుకు పెడతారు అనే దాని గురించి మనం ప్రశ్నిస్తే 16,000 మందిని వివాహం చేసుకున్నప్పటికీ తను అస్ఖలిత బ్రహ్మచారి అని పేరు. నెమలి కూడా ఎప్పుడు సంభోగం ఎలా చేస్తుంది? శరీరంతో చెయ్యదు, కంటి చూపుతో చేస్తుంది. అందుకోసమే నెమలిని కూడా అస్ఖలితంతో వాళ్ళు చూస్తారు. కాబట్టి నెమలి స్వచ్ఛతకు ప్రతీక. గోపి కృష్ణానికి ఆధారం కూడా నెమలి కాబట్టి నెమలిని కృష్ణుడు ధరిస్తాడు. అందుకోసం నెమలిని అక్కడ మోదీ గారు పెట్టడం జరిగింది. అంటే కృష్ణుడు 16,000 గోపికలను పెళ్లి చేసుకున్న వివాహం ఆడిన తర్వాత కూడా ఎందుకు బ్రహ్మచారిగా అని పేరు వచ్చింది? అంతే, పరమాత్మ అన్నాను కదా, కృష్ణుడు అచ్చా. పరమాత్మ. ఎప్పుడు భౌతికమైన సంభోగం కృష్ణుడు చేయలేదు. అక్కడ కృష్ణుడు భౌతికమైన సంభోగం 16,000 మందితో చేయలేదు. ఆ 16,000 మందిని ఈ కృష్ణుడు కావాలని వాళ్ళని వివాహం చేసుకోలేదు. ఈ నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు, ఇప్పుడు ఉండేటువంటి అస్సాం అనబడేటువంటి రాజ్యం, దానికి పూర్వం పేరు ప్రాగ్జ్యోతిష్యపురం. ఆ ప్రాగ్జ్యోతిష్యపురంలో ఈ నరకాసురుడు గొప్ప తపస్సు చేశాడు, అనేక మంది రాజుల్ని జయించాడు. ఈ జయించినప్పటికీ ఎవరూ ఆ రాజుని జయించలేకపోతున్నారు. అందుకే భగవంతుడే దిగి అతన్ని సంహరించవలసి వచ్చింది. ఆయన చెరసాలలో బంధింపబడినటువంటి స్త్రీలే వీరందరూ. ఓకే. కృష్ణుడి బాల్యం గురించి ఏమైనా చెప్తారా స్వామి? బాల్యం ఎలా నడిచింది? ఏమేమి ఆటంకాలు కృష్ణుడు తీసుకోవడం జరిగిందని? ఆయన పుట్టిన క్షణమే పాలివ్వటానికి పూతన అనే రాక్షసి వచ్చిందండి. ఓకే. ఆయన కృష్ణుడు గమనించారు ఈవిడ రాక్షసని. పాలు తీసుకునేటప్పుడే మొత్తం ఆవిడలో ఉండే విషంతో సహా తీల్చేశారు. కృష్ణుడు ఆయన చేసినటువంటి ప్రతి బాల్యం, ఆయన వేసిన ప్రతి అడుగు ధర్మరక్షణ కోసమే. నిజానికి మన జీవితాలు చాలా సాఫీగా వెళ్ళిపోయాయి, కానీ కృష్ణుడి జీవితం అసలు సాఫీగా ఎక్కడా జరగలేదు. ఓకే. అడుగడుగున ఆయనకు గండమే. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన 16 ఏటు వచ్చేసరికి ఆయన చాలా మంది రాక్షసుల్ని సంహరించారు అంటే ఆ రాక్షసులందరూ ఈయన్ని సంహరించటం కోసం వచ్చారు. కంసుడు ప్రతిసారి పంపిస్తూ ఉండేవారు. మిగతా వారందరూ వచ్చి కృష్ణుడిని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. కృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మనం తట్టుకొని నిలబడితే చివరికి విజయం అలాంటిది ఎవరిస్తుందని కృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చండి. ఓకే. అంటే కృష్ణుడు మనం వెన్న దొంగ అని చెప్తుంటాం కదా, వెన్న దొంగ అన్నప్పుడు నోరు దర్శనం మొత్తం యూనివర్స్ కనిపిస్తుంటది కదా, వాళ్ళ అమ్మగారికి యశోద గారికి కనిపిస్తుంటది కదా, ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటిది? రహస్యం చాలా ఈజీ అండి. విశ్వం విష్ణు అంటారు. అంటే ఈ విశ్వం మొత్తం విష్ణువే అనేటువంటి ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటిది. అందుకే ఆ విశ్వంలోనే మనం అందరం ఉన్నాం. అందుకే ఆయనే ఈ సృష్టిని సృష్టించి నడిపించి లయిస్తున్నవాడు. కాబట్టి ఆ పరమాత్మలోనే మనం అందరం ఉన్నాం అనేది పెద్ద విషయం. ఇప్పుడు కృష్ణ అవతారం ఎత్తక ముందు కృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తారు స్వామి ఇంతకు ముందు? మనం చూస్తే అందరికీ దశావతారాల గురించి తెలుసు. ఇది 8వ అవతారం. 9వది బలరామ అవతారం. 10వది రాబోయేది కల్కి అవతారం. ఇంకా రాలేదు, ఇంకా రావటానికి చాలా సమయం ఉంది. అంతకంటే ముందు చాలా అవతారాలు ఎత్తారు. కొన్ని భాగవతం లాంటి గ్రంథాల్లో 21 అవతారాలు కనబడతాయి. ఇలా అవతారాలకు, భగవంతుడి అవతారాలకు అంతు లేదు. ఎక్కడ దుష్ట శిక్షణ, ఎక్కడైతే దుష్టులు ఎక్కువగా ఉంటారో వాళ్ళని శిక్షించటం కోసం భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. ఓకే. ఇది అన్ని దుష్టుల కోసం అవతారాలు ఎత్తుతుంటారు. అంతేనండి. సాధూనాం రక్షణాయచ దుష్టానాం శిక్షణాయచ. సాధువుల్ని అంటే మంచి మనుషుల్ని రక్షించటం కోసం, దుష్టుల్ని శిక్షించటం కోసం. ఓకే. కృష్ణాష్టమి అని జరుపుకుంటుంటారు కదా, అంటే ఎందుకు ఇది జరుపుకోవడం జరుగుతుంది? కృష్ణుడు ఆ రోజు జన్మించాడు. కృష్ణాష్టమి రోజు అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు. ఆ జన్మించిన వేళ మనందరికీ శుభాలు కలగాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా మొట్టమొదటి మాట చెప్పాను. కృష్ణ పరమాత్మ అని జరుపుకుంటాం. కేవలం కృష్ణుడు మానవుడుగా లేదా అక్కడ నడయాడాడు అన్న ఉద్దేశం కాదు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ ఉద్దేశంతోనే కృష్ణాష్టమి జరుపుకోవటం.
ఓకే. ద్వారక ఉండే కదా, ద్వారక మునిగిపోవడానికి కృష్ణుడే కారణం అని అన్నారు కదా, ఎందుకు ఇది కృష్ణుడే కారణం అయ్యారు ద్వారక యుగాంతం మునిగిపోవడానికి? అయిపోయింది. యుగాంతం. ఇంకొక యుగం వచ్చేసింది. ఓకే. ఆ యుగ లక్షణాలు వచ్చేసరికి యుగం కలియుగంలో ఉండేది ఒకే ఒక్క పాదం ధర్మం. ఇక్కడ ధర్మం సత్యం అనే పేరు మీద ఉంటుంది. ఈ సత్యం ఒక్క పాదం మీదే ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అక్కడి పరిస్థితులన్నీ, ఎందుకంటే వారి బంధువులందరూ చనిపోయారు. ఆ యదువంశంలో ఉండేటువంటి సాత్యకి వారి కుమారులందరూ చనిపోయారు. అక్కడ ఉండేటువంటి స్త్రీలందరినీ కూడా అర్జునుడు వచ్చి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? వారి రాజ్యానికి తీసుకెళ్లిపోయారు. వారికంటూ సపరేట్ రాజ్యం ఇచ్చి దానికి ఒకరిని రాజుగా చేసి దానికి ఏర్పాటు చేశారు. ఆ రాజ్యం మొత్తం ఖాళీగా ఉంది. అందుకు దాన్ని నీటితో పూర్తిగా, అందులో చాలా సంవత్సరాల నుంచి కృష్ణుడి ఆజ్ఞ కోసం సముద్రుడు ఆగి ఉన్నాడు సముద్రంలో ముంచటానికి. కానీ కృష్ణుడు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి సముద్రుడు ఆగిపోయాడు. ఇప్పుడు కృష్ణుడి ఆజ్ఞ వచ్చింది కాబట్టి దాన్ని పూర్తిగా నీటిలోకి తీసేసుకున్నాడు. ఓకే. అంటే ద్వారక మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న మహిమలు ఏముంటాయి స్వామి? ఇప్పుడు ద్వారక దగ్గర ఉన్న అక్కడ ఇప్పుడు మహిమలు అంటే చాలా మంది వెళ్తుంటారు ద్వారక అనగానే కృష్ణుడి అంటే కృష్ణుడి ప్లేస్ అని చెప్తుంటారు కదా. వెళ్ళాలంటే ఎవరు నీటి లోపలికి వెళ్ళటమేనండి, బయటనే ఏం కనపడదు. కన్ఫ్యూజ్. అంత లోపలనే చూడాలి మీరు. ఓకే. ఇంకా టూరిజం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది మోదీ గారే టెస్ట్ ట్రయల్ చేశారు మనందరి కోసం. అచ్చా. ఇంకా పూర్తిగా మొదలైతే మనం కూడా వెళ్ళి రావచ్చు. అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చెప్పడానికి సిద్ధం. అచ్చా. మీరు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా ఒట్టిగా చూడడం అలాంటిది? ద్వారక లోపలికి కాదు, పైన? లేదండి, లేదు. అటు వెళ్ళలేదు, వేరే చోటుకి వెళ్ళాను. వేరే చోటుకి వెళ్ళారు. అంటే చాలా వరకు కృష్ణుడు అనేది చాలా బాల్యం చాలా కష్టాలు అంటే పడ్డారు. నేను లోపలికి వెళ్ళలేదు, బయట ఒక ఆలయం ఉంటుంది, మందిరం. ఓహో. ఓకే. ద్వారకా మందిరం చాలా పెద్దది, ఇప్పటికీ ఉంది. 5,000 సంవత్సరాల నాటి మందిరం ఇప్పటికీ ద్వారకాలో ఉంది. చాలా గొప్ప మందిరం. ఆ మందిరం ఈ రోజుకి మనం అర్చన చేసుకోవచ్చు. ద్వారకాధీష్ మందిర్ అంటారు. అది ఇప్పటికీ అతి గొప్ప మందిరం. అక్కడి నుంచి బేట్ ద్వారక అంటారు. అక్కడ లోపల ఉంటుంది. మీరన్న ఇప్పటి వరకు మాట్లాడిన ద్వారక అదంతా రాజ్యం అనేది లోపల ఉంటుంది. ఈ లోపలికి బయటలో ఇప్పటికి 5,000 సంవత్సరాల నాటి దేవాలయం ఈ రోజుకి ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. దానికి మన వాళ్ళందరూ వెళ్తుంటారు, తెలుగు వారు కూడా చాలా మంది వెళ్తుంటారు. అక్కడికి దగ్గరలో నాగేశ్వర జ్యోతిర్లింగం అని కూడా ఉంది. ఆ ఆలయం గురించి వర్ణించాలంటే 10 రోజులు సరిపోదండి. ఆలయ స్ట్రక్చర్ కట్టిన విధానం చూస్తే చాలా గొప్పది. అంత అద్భుతంగా నిర్మించారు. ఎన్నో భూకంపాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ తట్టుకొని నిలబడి ఉంది ఆలయం. ద్వారక ఇప్పుడు మన కలియుగం అంటాం కదా, ఇప్పుడు వస్తున్నాయి అంటారు కదా, మన ప్రళయం వచ్చినప్పుడు అది మళ్ళీ ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అప్పుడు ఏమైనా గ్రంథాలు ఏమైనా రాసి ఉందా? ఎక్కడండి? అంటే ఇప్పుడు కలియుగం వస్తుంది కదా, మొత్తం మునిగిపోయే టైం ద్వారక అనేది ఎలా ఉంటుంది? స్పెషల్ ప్లేస్ కదా ద్వారక. నీటిలో ఎప్పటికీ ఉంటుంది. నీటిలో ఉన్నది రాజ్యం అండి అది. ఓకే. ఆ రాజ్యం స్పెషల్ ప్లేస్ ఏం కాదు. కృష్ణుడికి ప్రత్యేకించి స్పెషల్ ప్లేస్ ఏంటంటే బృందావనం, కృష్ణుడు నడయాడిన ప్రదేశం. అది ఖచ్చితంగా స్పెషల్ ప్లేస్. అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండవు. అక్కడ ప్రతి అణువు కృష్ణుడి పాదముతో పునీతమై ఉంటుంది. అందుకోసం అక్కడ ఇప్పటికీ రాధా భక్తులు కానీ బృందావన భక్తులు కానీ చాలా మంది అక్కడ ఉంటారు ఇప్పటికీ. ఓకే. అంటే ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత గురించి చెప్పడం జరిగింది కదా, అసలు భగవద్గీత ఎందుకు క్రియేట్ అయింది, అసలు ఏం చెప్పారు కృష్ణుడు? మాకు కొంచెం చెప్పారా? ఎందుకు చెప్పలేదండి, చెప్పాల్సిన పరిస్థితి అర్జునుడు తీసుకొచ్చాడు. మహాభారత యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. అటువైపు అక్షౌహిణీ సేనలు ఉన్నాయి, ఇటువైపు అక్షౌహిణీ సేనలు ఉంటాయి. అంటే మన భాషలో చెప్పాలంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అటువైపు ఉన్నారు వీళ్ళతో యుద్ధం చేయడానికి. వీళ్ళ వైపు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. 11 అక్షౌహిణీ సేనలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు శంఖం కూడా ఊదేశారు. శంఖం ఊదేశారంటే ఇంకా రెడీ టు వార్ అన్నట్టు. ఆ సందర్భంలో అర్జునుడు మోహాన్ని చెందుతాడు. మోహం అంటే ఏంటి? ఇంకా నేను యుద్ధం చేయను, కనపడే వాళ్ళందరూ బంధువులే. అక్కడ తాత ఉన్నాడు, ఇక్కడ పెదనాన్నగారు అబ్బాయిలు ఉన్నారు, అందరూ తమ్ముళ్ళు, అన్నయ్యలు, బాబాయిలు, అందరూ వారి సొంత గురువే ఉన్నాడు ద్రోణుడు. వీళ్ళందరితో నేనెలా యుద్ధం చేయాలి అని చెప్పి అర్జునుడికి మోహం చెందుతాడు. మోహం అంటే ఇంకా విపరీతమైన బంధుత్వ ప్రీతి. అది పొందేసరికి ఇక తను గాంధీవాన్ని వదిలేసి అలాగే రథంలో కూలిపోతాడు. అప్పుడు కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు, అయ్యా ఇంతమంది నా బంధువులు ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎలా చంపగలను అని ప్రశ్న వేస్తే అప్పటి నుంచి మొదలై 700 శ్లోకాలతో కృష్ణుడు చెప్తాడు, నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధాయ కృత నిశ్చయ. మనిషి ఎలా బ్రతకాలో కూడా అటువంటి సందర్భాల్లో చెప్తారండి. ఓకే. భగవద్గీత చదవడం వల్ల మనం ఏం జ్ఞానం పొందుతాం? ఏం పొందాలో అది పొందుతాం.
ఇప్పుడు ఆయనకు ఓ రకంగా అర్థమవుతుంది, మీకు ఓ రకంగా అర్థమవుతుంది, నాకు ఓ రకంగా అర్థమవుతుంది, సన్యాసికి మరో రకంగా అర్థమవుతుంది. అందుకే సన్యాసులు కూడా భగవంతుణ్ణి, భగవద్గీతను ఎందుకు ఆరాధిస్తారంటే స్టేట్ ఆఫ్ లెవెల్స్ దాంట్లో చాలా ఎక్కువ శాతం చెప్తారు. ఉదాహరణకు ఒక సైకియాట్రిస్ట్ చదివారనుకోండి, దాంట్లో కృష్ణుడు చెప్పిన మెంటలిస్ట్ విషయాలు వాళ్ళకి అర్థం అవుతాయి. సన్యాసి చదివారనుకోండి, ఆత్మతత్వపరమైన విషయాలు అర్థం అవుతాయి. ఎవరు ఏ భావంతో చదువుతారన్నది చాలా ఇంపార్టెంట్. కానీ భగవద్గీత చదివిన తర్వాత మనకు కృష్ణుడు ఒక దారి చూపెడతాడని చాలా మంది చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమండి? 100కు 100%. అదే ఇప్పటిదాకా మాట్లాడాను కదా, ఒక ఆ. మెంటలిస్ట్ చదివితే తనకు ఆ పరంగా అర్థం అవుతుంది. లేదా ఒక సైంటిస్ట్ చదివారనుకోండి, ఓపెన్ హైమర్ అని ఒక సైంటిస్ట్ చదివారు, ఆయనకి ఇదే అర్థమైంది. తను అణుబాంబు మొట్టమొదటగా ప్రయోగం చేసినప్పుడు తనకి 11వ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలే అర్థమయ్యాయి. లేదా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ చదివినప్పుడు ఆయనకు ఒక రకమైన అర్థమైంది. సో మనం చదివేటువంటి ఉద్దేశం ఎలా ఉంటుందో ఆ రకంగానే మన భావాలు అందుతాయి. కృష్ణుడు మన భావానికి అతీతమైన స్థితిని అందిస్తూ నిజమైన తత్వాన్ని మనలో నింపి సరైన మార్గాన్ని మనకు అందిస్తారు. అంటే భగవద్గీతలో అంత పవర్ ఉంది కదా, అంటే మనం ఇప్పుడు వేరే వేరే రకంగా అంటే మెంటాలిటీని బట్టి మనకు దారి దొరుకుతుంది, మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా. అంత మహిమ ఏంటిది అసలు? కృష్ణుడు అంత మహిమ గలది ఎందుకు రాశాడు భగవద్గీత? భగవద్గీత కృష్ణుడు రాయలేదు, ఓకే, చెప్పారు. ఓకే. దాన్ని రచించింది గణపతి, ఓకే. వ్యాసుడు చెబుతూ ఉంటే వ్యాసుడు చెప్తుంటే రచించడం జరిగింది. అంటే ఈ భగవద్గీత సృష్టి ఇప్పుడు అన్నారు ఇప్పటిదాకా మీరు, ఆ యుద్ధం అర్జునుడు చెప్పడం వల్ల ఇది రచించడం జరిగింది, అంతే కదా? అవునండి. అంటే ఇది ఆ ప్లేస్ ఎందుకు వచ్చే యుద్ధానికి తర్వాత ఇదంతా అనే ఎక్స్పీరియన్స్ మొత్తం భగవద్గీతలో రాయడం జరిగిందా? కాదండి. భగవద్గీత అంటే ఏంటిది? భగవద్గీత ఈజ్ ఎ ప్యూర్ ఫిలాసఫికల్ టెక్స్ట్. ఓకే. అదంతా మనం ఎలా జీవించాలి, అదంతా నిజానికి అదంతా చెప్పింది మనకే. వీఆర్ ఆల్ అర్జునస్. ఓకే. మనం అర్జునుడమైతే మనకు భగవద్గీత ఎలా చదవాలో చదవటం కంటే ముందు దాన్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఓకే. కొత్తగా భగవద్గీత స్టార్ట్ చేసి చదవాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? అంటే కొంతమందికి అర్థం కాదు, మీరే అన్నారు కదా, ఎలా? సింపుల్ లాంగ్వేజ్ లో ఉండే దాన్ని చదవటం చాలా ఈజీ అండి. ఓకే.